మీ పేరు? అస్మా. ఎక్కడి నుండి వచ్చారండి? రాజంపేట, అన్నమయ్య డిస్ట్రిక్ట్. అన్నమయ్య డిస్ట్రిక్ట్. ఎవరికి వచ్చింది మీ ఇంట్లో జాబ్? మా సిస్టర్కి వచ్చింది. ఎలా అనిపిస్తుంది అసలు మీ సిస్టర్కి జాబ్ వచ్చిందని తెలిసిన వెంటనే? చాలా హ్యాపీగా ఉంది, డిపార్ట్మెంట్లోకి వెళ్తుందని. మీ ఇంట్లో ఇంతకుముందు ఎవరు ఉన్నారా డిపార్ట్మెంట్లో జాబ్? లేదండి, ఎవరు లేరు. మీ సిస్టర్గా వచ్చింది. ఎస్, హ్యాపీనా ఫుల్? చాలా హ్యాపీగా ఉన్నాము. చాలా కష్టపడిందా మీ సిస్టర్ మరి? చాలా చాలా కష్టపడింది ఆ అమ్మాయి. ఆ, తక్కువ ఏజ్లోనే తెచ్చుకోవడంలో ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు జాబ్ వచ్చిందని తెలియగానే? చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఈ డిపార్ట్మెంట్ జాబ్ని సెలెక్ట్ చేసుకున్నారు? రీజన్ ఏం లేదు, నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్ అయిపోగానే నోటిఫికేషన్ పడితే అప్లై చేశాను. గవర్నమెంట్ ఫీల్డ్లో వెళ్ళాలనుకున్నాను, ఆ కాంపిటీషన్ ఫీల్డ్లో చదువుతున్నా కాబట్టి రాశాను, వచ్చింది. చాలా డిలే అయింది కదా ఈ నోటిఫికేషన్ కూడా, ఈ రిక్రూట్మెంట్ అయినా సరే వెయిట్ చేశారా? వెయిట్ చేసాము, చాలా డిలే అయింది. మరి ఏం చెప్తారు, ఈ కూటమి గవర్నమెంట్లో మీకు జాబ్ వచ్చింది, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ అందుకోబోతున్నారు. చాలా హ్యాపీగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత? బాగానే ఉందా నిరుద్యోగ యువతకి? బెటర్, కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ బెటర్గానే బెటర్గానే ఉంది.